శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీయే కాదు, విమానాల రాకపోకలు పెరిగాయి. ఈ రెండు అంశాల్లో ఢిల్లీ విమానాశ్రయం కంటే శంషాబాద్ విమానాశ్రయం ఎంతో ముందుంది. ఇక వినేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ, విమానాల రాకపోకలు పెరిగిన మాట వాస్తవం. హైదరాబాద్ శంషాబాద్లోని జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ, విమానాల రాకపోకలు గత ఏడాదితో పోల్చితే బాగా పెరిగాయి. ఈ విషయంలో ఢిల్లీ విమానాశ్రయంతో పోల్చితే హైదరాబాద్ విమానాశ్రయం ఎంతో ముందుండడం ఆసక్తికర అంశం. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 20,32,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గడిచిన ఏడాది 2022 నవంబర్తో పోలిస్తే సంఖ్య 16% అధికంగా ఉంది. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయానికి 14,462 విమానాలు వచ్చి వెళ్లాయి. ఈ సంఖ్య ఏడాది క్రితంతో పోలిస్తే 17% ఎక్కువగా నమోదైంది. అయితే 2022 నవంబరుతో పోల్చితే ఈ ఏడాది నవంబరులో ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకల సంఖ్య 7% వృద్ధి చెందగా విమానాల రాకపోకల్లో 1% మాత్రమే వృద్ధి నమోదయ్యింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు నెలాఖరు వరకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 1,63,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దాదాపు 1,13,000 విమానాలు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి వెళ్లాయి. 2022 ఇదే కాలంతో పోలిస్తే ప్రయాణికుల రాకపోకల్లో పెరుగుదల 22%గా ఉండగా విమానాల రాకపోకల్లో 12% వృద్ధి కనిపించింది. ఇక ఇదే సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకల సంఖ్య 15% పెరగ్గా విమానాల రాకపోకలు 4% మేర మాత్రమే పెరిగాయి. దీని ప్రకారం ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్లో ప్రయాణికుల రాకపోకల్లో పెరుగుదల అధికంగా ఉన్న విషయం స్పష్టమవుతోంది. గత నెల 25న ఒక్కరోజే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 75,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్ నుంచి ఒమన్ ఎయిర్ కొత్తగా తన ఫ్రైటర్ సర్వీస్ ప్రారంభించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దేశీయంగా కొత్త మార్గాల్లో విమాన సర్వీసులు నడుపుతోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ విమానాశ్రయంలో స్మార్ట్ ట్రాలీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. స్మార్ట్ ట్రాలీకి ఉండే స్క్రీన్ ద్వారా ప్రయాణికులు తాము వెళ్లాల్సిన విమాన వేళలు, గేట్ నెంబర్, ఇతర వివరాలు తెలుస్తాయి. ఇక ఏపీ విషయానికొస్తే భోగాపురంలో నిర్మిస్తున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5 బ్యాంకులు నిధులు సమకూర్చుతున్నాయి. 3,215 కోట్ల రూపాయల రుణానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రా వెల్లడించింది. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి గత నెల 1న భూమి పూజ చేశారు. ఈపీసీ కాంట్రాక్టును L&T లిమిటెడ్కు అప్పగించారు.